సూర్యోదయ కాలానికి సూర్యుడు చంద్రుడు ఇద్దరు కనబడతారు ప్రతి పౌర్ణమికి. చూడండి మీరు కావాల్సి వస్తుంది. ఇప్పుడు సూర్యుడు తేజోవంతంగా కనబడతాడు, చంద్రుడు వెలవెలా పోతూ కనబడతాడు. ఆ చంద్రుడు ఎవరు? త్వం. ఈ సూర్యుడు ఎవరు? తత్. ఆ తత్వమసి మహావాక్యం తెల్లవారుజామున సూర్యోదయ సమయానికి ఉపదేశిస్తారు. ఉపదేశించాలంటే ఎప్పుడు ఉపదేశిస్తారయ్యా అంటే కార్తీక పౌర్ణమి అంతా రాత్రంతా సమాజ నిష్టలో కూర్చోబెట్టి ప్రభాత కాలానికి మంగళాచరణములు అయిన తర్వాత బయటికి తీసుకెళ్ళి నాయన అదిగో చూడండి, ఆయన అదిగో తత్పదార్థం బింబం బ్రహ్మమరి, ఇదిగో త్వం పదార్థం ప్రతిబింబం కళ్ళ ఎదురకుండానే ఉంది, నువ్వు ఊహించక్కర్లేదు. నువ్వెవరు? తత్తు త్వము అసి, నేను అసిపదం అని తత్వమసి మహావాక్యార్థాన్ని అనుభవానికి వచ్చేటట్లుగా దర్శింపజేస్తారు.